అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు గుణవతి సార్, మాది తాతకుంట పంచాయతీ, కృష్ణపేట మండలం, తిరువూరు నియోజకవర్గం. నా పేరు సాలి గుణవతి. ఏంటమ్మా, ఎలా ఉంది అసలు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తా ఉంది? అసలు చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? చాలా సంతృప్తిగా ఉన్నారు. ఇంట్లో భోజనం లేకపోయినా పర్వాలేదు, అంత ప్రశాంతంగా ఈరోజు స్త్రీలు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. నిజంగా గత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 24 అవర్స్ టెన్షన్తోనే బ్రతికేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 24 అవర్స్తో ఎవరు వస్తారో, ఏం చేస్తారో, ఏం దాడి చేస్తారో అని భయంగా బ్రతికేవాళ్ళం. అటువంటిది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చి లోకానికి, మా ఆంధ్రప్రదేశ్కి ఎంతో హ్యాపీగా మంచి మనశ్శాంతిని కలగజేశారు. ఇప్పుడే కాదు, లోకేష్ గారు కూడా చాలా మంచి పిల్లాడు. అటువంటి కొడుకు మాకు పుట్టలేదనే ఒక బాధతో ఉన్నాం. అంత చిన్న వయసులో అంత మంచి పనులు చేస్తున్నారంటే ఆ తల్లి చేసుకున్న ధన్యతని కూడా మేము అనుకుంటున్నాం. ఈ రోజున మేము ఈ రోజుకి సంవత్సరం అయింది కరెక్ట్గా. కేసీఆర్ శివనాథ సిన్ని గారు ఎంపీ గారు అయ్యారు. దాని సందర్భంగా ఇవాళ వచ్చాము, కేకు కట్ చేసాము. నిజంగా చాలా హ్యాపీ అనమాట. ఎంత చెప్పినా కూడా తనివి తీరనటువంటి సంతోషంగా ఉన్నాము. స్త్రీలకి మాత్రం చాలా బాగుంది. అలాగే ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా కడతీరుస్తున్నారు. ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఇంకా బస్సులు మిగిలిపోయినాయి, తర్వాత చిన్న రైతు భరోసా మిగిలిపోయింది, అవి కూడా చేస్తారని చెప్తున్నాము. ఆ మాట ఎందుకు చెప్తున్నామంటే, మేము ఇంటింటికి వెళ్ళి స్త్రీలు ఉన్నాము. తిరువూరు నియోజకవర్గంలో కరెక్ట్గా 5-6 స్త్రీలు ఉన్నాము. ఆ నియోజకవర్గం మొత్తం కూడా తిరిగి పలాని పథకం మీకు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి మేము చెప్పాము. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. అదేవిధంగా పథకాలు కూడా వాళ్ళు చక్కగా చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మా ఇంటిలో భోజనం తినపోయినా పర్వాలేదు, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎప్పుడు కూడా మేము బ్రతికున్నది సీఎం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అవుతారు, అవి తీరతారు. అంటే 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా మేము గెలుస్తాను, కూటమి పాలన చూసిన తర్వాత జనాల్లో వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. సమస్యలే ఎందుకంటే అంటారండి, దొంగకోళ్ళు పట్టే రకం కదా. ఎందుకు ఏంటండి ప్యాలెస్ ఎంబటే ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన అదేదో ఋషికొండ దగ్గర 60 కోట్లు పెట్టి కట్టించాడు జగన్మోహన్ రెడ్డి, వెంటనే పడేశాడు వెనక్కి. మరి ఆ విధంగా అయితే మరి మా చంద్రబాబు నాయుడు గారు అది పడేయాలి కదా. ఇవాళ పడేయలేదు, ఎందుకంటే ఆయనకి సంస్కారం ఉన్న మనిషి. సంస్కారం లేని మనుషులు 100 రకాలుగా మాట్లాడతారండి, 100 పనులు చేస్తారు. ఈసారి కాదు మరొకసారి కూడా ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని నేను కరెక్ట్గా చెప్తున్నా. అది ఏంటండి అసలు చంద్రబాబు నాయుడు గారి మీద అంత నమ్మకం ఏంటి? అసలు నమ్మకం ఏంటంటే ఆయన భార్య అన్నారు, ఏమండి కాసేపు కూర్చోండి అంటే కనీసం ఇంటిలో ఒక్క క్షణం కూడా ఉండక నా ప్రజలు అనుకుంటా ఎప్పుడు ప్రజల కోసం ఆలోచించే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత చెప్పుకుంటే ఉంది, ఎంత చెప్పుకున్నా తనివిదరు. ఎందుకంటే మీకు అర్థం అవుతుంది కదా, మేము చెప్పటమే కాదు కదా సార్, మీ అందరికీ చూస్తున్నారు. ఒకప్పుడు విజయవాడ, ఇది విజయవాడ, ఒకప్పుడు విజయవాడ ఎట్టుంది, ఇవాళ విజయవాడ ఎట్టుంది. ఒకప్పుడు బస్ స్టాండ్కి వెళ్తే భయంగా ఉండేది, రౌడీలతో, గూండాలతో, దొంగలతో. ఇవాళ విజయవాడ ఎక్కడికి వెళ్ళినా ఏ విధంగా ఎక్కడ కూర్చున్నా భయం లేదు. ఎందుకంటే అంత స్పెషాలిటీ చక్కగా కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి అడుగడుగున పోలీసులు, అడుగడుగున సెక్యూరిటీ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా ముందు ఈ లోకేష్ ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలకే 3,000 పెన్షన్ చేయడం కటకట్లు ఆడిపోయాడండి ముసలోళ్ళకి. ఈరోజు చూడండి ఒకేసారి 4,000 పెంచేశారు. అదే కూడా కాకుండా పాపం ఎంతమంది అండి వృద్ధులు బాధపడింది ఆయన గురించి. ఎవరికి వేసాడండి 18,000? ఎందుకు వేసాడు? ఎవరేమంటే వేసాడు? మేమేమంటే వేసాడా? ముసలోళ్ళకి ఇంకొక 1,000 రూపాయలు పెంచితే ఎంత బాగుండేది చెప్పండి. ముసలోళ్ళకి వేస్తే వాళ్ళు రాలేరు, నాకు ఓట్లు ఎగిలేరు అనే భావంతో వయసు వాళ్ళకి వేస్తే ఎండొచ్చినా వాన వచ్చినా ఏవి వచ్చినా సరే వచ్చి వాళ్ళు తప్పనిసరిగా నాకు ఓట్లు వేసి గెలిపిస్తారనే భావంతో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేసారే తప్ప అంతకన్నా మా సేఫ్టీ కోరైతే కానీ కాదు, ఆయన సేఫ్టీ కోసం వేసారని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. గెలటానికి సమస్య చంద్రబాబు నాయుడు గారే వస్తారు. ఓకే.